ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. చాలామంది చాలా విషయాల్లో ఒక్కచోట స్ట్రక్ అయిపోతూ ఉంటారండి. నేను దేవునికి దూరం అయిపోయాను, తప్పిపోయాను, దేవుడు నేను చేసిన పనులకి క్షమిస్తారా అని సతమతం అయిపోతారండి చాలామంది. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా మీకు? కీర్తనలు 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. మనం ఇన్ని ఆలోచన చేసినప్పుడు నాదే ఫాల్ట్, నాలోనే ఫాల్ట్, నేను తప్పు చేశాను అని అనిపించినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మన తప్పులు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టామా లేదా అని కూడా ఆలోచించాలండి. నేను తప్పు చేశాను, సో దేవుడు నా మీద కోపంగా ఉంటారు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఇలా చెప్తుందండి. కీర్తనలు 30:5 ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన దయతో మనం క్షమించి మనల్ని సరిచేస్తారండి. మనం ఏదైతే ఊబిలో పడిపోయామో, ఎక్కడైతే మనం దిగజారిపోయామో, ఎక్కడైతే మనకి తప్పు అని అనిపిస్తుందో, అయినా అందులో నుండి మనం లేవలేకపోతున్నామో, దేవుడు అందులో నుండి మనల్ని పైకి లేవనది దేవుడు అండి ఆయన. కీర్తనలు 40:2 దేవుని వాక్యం ఇలా సెలవిస్తుందండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కీర్తనలు 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనం తప్పు చేస్తే మన మీద కోపపడు దేవుడు కాదండి ఆయన మనల్ని క్షమించి మన అడుగుల్ని స్థిరపరిచి మన మార్గమును సరళం చేయు దేవుడు అండి ఆయన. మనం వెళ్ళే త్రోవలో అది ఏది మంచో ఏది చెడో బోధించే దేవుడు ఆయనే. మన అడుగులు త్రొట్టిల్లిపోతే మన అడుగులను స్థిరపరచు దేవుడు ఆయనే అండి. మన అడుగులు బండ మీద నిలుపు దేవుడు ఆయనే అండి. మనం కేవలం ఆయన దగ్గర ఒప్పుకుంటే చాలండి, సమస్తము కార్యము ఆయనే చేస్తాడు. మన తప్పులు ఆయన క్షమించి మన అడుగులను స్థిరపరచు దేవుడు అండి. అదే ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంటుందంటే సెక్యూర్ అవర్ స్టెప్స్ అని రాసి ఉంటుంది Psalms 42. అండ్ నీకు ఉపదేశము చేసేదను అంటే ఆయన మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంట. ఆయన మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ఆయన మనకి టీచ్ చేస్తారు. వాట్ ద వే వి షుడ్ గో అనేది ఆయనే టీచ్ చేస్తారు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటే ఆయన మనకి కౌన్సిల్ ఇస్తారు. ఆయనే మనకి కౌన్సిల్ ఇస్తారండి. ఏ హాస్పిటల్కి కూడా వెళ్ళనవసరం లేదు, ఏమీ చేయనవసరం లేదు. ఆయన దగ్గర ఒప్పుకుంటే, ఆయన దగ్గర నిలిచి ఉంటే సమస్తము ఆయనే బోధిస్తారు, మనకి టీచ్ చేస్తారు, మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అండ్ మనకి కౌన్సిల్ కూడా ఆయనే ఇస్తారు. ఆయనే మనతో మాట్లాడి మనల్ని నడిపిస్తారు ఒక వేలో. ఈ విషయమే మనం ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా నీకే వందనములు. నేను ఏమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి యేసయ్యా. తండ్రి నాయన ప్రభా, నీ సన్నిధిలో నాయన ప్రభా సమస్తం ఒప్పుకుంటున్నాను. నా మార్గం సరళము చేయు దేవుడు నీవు ఒక్కడవే తండ్రి. నా మార్గం స్థిరపరచు దేవుడు నీవు ఒక్కడవే తండ్రి. తండ్రి నాయన ప్రభా, నేను ఏదైతే చేశానో సమస్తము నాయన ప్రభా అవన్నీ కొట్టివేసి తండ్రి నాయన ప్రభా నాకు నూతన మనసు, నూతన హృదయం నాకు దయచేయండి తండ్రి. తండ్రి నాయన ప్రభా, నీవే నాకు బోధించి నన్ను నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీవే నాకు ఇన్స్ట్రక్టర్వై ఉండి, నాకు టీచర్వై ఉండి నాయన ప్రభువా, కౌన్సిలర్వై ఉండి సమస్తము నీవే కార్యం నా పట్ల చేయమని వేడుకుంటున్నాను యేసయ్య. సమస్తము నీవే నన్ను నడిపించి నా పాదములు సెక్యూర్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నా ఈ చిన్న స్తుతి ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్.